తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. సూపర్ 6 హామీల అమలు ఎప్పుడంటూ ప్రభుత్వానికి డీసీసీ అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ప్రశ్న. కావలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొదలకూరు కళ్యాణ్ ఆధ్వర్యంలో శనివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం ఇన్ఛార్జి పొదలకూరు కళ్యాణ్ మాట్లాడుతూ నూతనంగా మండల కమిటీలను నియమించడం జరిగిందని పదవులు పొందిన వారు బాధ్యతగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ 6, సూపర్ 4 అంటూ సంక్షేమ పథకాలు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇతర హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల సమయంలోనే హామీలు అమలు చేసిందన్నారు. ఒకవైపున తల్లికి వందనం పథకం అమలు చేయకుండానే ఎక్కువ మంది పిల్లలు కనాలని చంద్రబాబు నాయుడు సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టౌన్ ప్రెసిడెంట్ గా అక్కలగుంట మోహన్ రావు వంశపారంపర్యంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి మీరు యువకుల్ని నా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశం ఇక్కడ మనందరం కావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేయడానికి ఈరోజు మండల కమిటీ సభ్యులకి వాళ్ళ యొక్క పదవుల్ని జిల్లా అధ్యక్షులు శ్రీ దేవకుమార్ రెడ్డి గారు ప్రారంభం చేస్తారు. ఈ సందర్భంగా నేను మండల ప్రెసిడెంట్ అందరూ కూడా ఒకటే గుర్తు చేయదలుచుకున్నా, మీరందరూ కూడా పదవులు తీసుకొని ఏదో తమ పనులు మీరు చేసుకోవాలని ధీమాతో కాకుండా ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు అందరూ కృషి చేయాలని, మీతో పాటు నేను కూడా మీ అందరిలో ఒక్కడిగా ఈ కావలి గడ్డ అంటేనే కాంగ్రెస్ గడ్డని నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మీరందరూ మీ శక్తి లోపం లేకుండా కష్టపడతారని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఈ స్టేజి ముందు ఉన్న కార్యకర్తలు కానీ ఈ ప్రోగ్రాం చూస్తున్న కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మన దేశానికి ఏం చేసిందని చెప్పి ఒకసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడున్న జనరేషన్కి చాలా మందికి తెలియపోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మన గ్రామ స్థాయిలో కల్లా మనం వెళ్ళి వాళ్ళందరికీ వివరించి చెప్పి పూర్తిగా మన కాంగ్రెస్ పార్టీ విధానాలు చెప్పుకుంటూ ప్రతి ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి పరిపాలన జరుగుతున్నదని మీరందరూ చూస్తూ ఉన్నారు. ఆనాడు ప్రజలకి అబద్ధపు హామీలు ఇచ్చి సూపర్ 6 అని తీర్చలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు మనం చూసినట్లయితే ప్రజలు వాళ్ళ హామీలను నమ్మి ఓట్లేసి ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు. ఆ కూటమి ప్రభుత్వం చేసే తప్పులను కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల తరఫున మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ ఆయన జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారనే విషయం కూడా మనందరం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఎన్నికల ముందు ఫ్రీ బస్ మహిళలకు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు అది చేయలేదు. ఏదో గ్యాస్ సిలిండర్ అని ఒకటి అరకొరగా చేశారు. ఇవన్నీ తప్పులు కూడా మనం ఎత్తి చూపుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. సూపర్ 4లు కనబడతాం ఏమైంది 10 నెలలు అయిపోయింది దానికి. సూపర్ 6లో సూపర్ 4 అయితే కనపడుతున్నారా, రెండేదో చెప్తున్నారు. ఓకే రైట్.
ఎప్పుడు చేస్తారు. దసరా పోయింది, దీపావళి పోయింది, ఉగాది కూడా మళ్ళీ ఉగాది వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దసరా ఎప్పుడు చేస్తారు. ఆడవాడు పాపం సంచులు ఎత్తుకొని రెడీగా ఉన్నారు, ఎప్పుడు బస్సు ఛార్జ్ ఫ్రీగా ఎక్కుతాం, సంచులు ఎత్తుకొని బస్ స్టాండ్లో ఎప్పుడు చేస్తారు. మేము చెప్పిన 2 నెలలకి కర్ణాటకలో తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టాం. కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తాం. చేయగలిగింది ప్రజలను మభ్య పెట్టడం, ప్రజలను మోసం చేయడం. చేయగలిగింది చెప్పండి. రాష్ట్ర పరిస్థితి అమ్మ దీవెన, అమ్మ ఒడే, తల్లికి అంతకుముందు పిల్లకాయలు వద్దన్నాడు మహానుభావుడు. ఎవరు కనబాకండి ఇద్దరు కన్నా. మొన్న ఏం చెప్పాడు, ఎంత మందన కనండి నేను ఇస్తాను. ఈ 2 ఏళ్ళు ఉంటాడు పెద్ద ఆయన. వాడు పుట్టేది ఎప్పుడు, స్కూల్కి చేరేది ఎప్పుడు, మనం ఇచ్చేది ఎప్పుడు, ఏందే ఇప్పుడు బాబు గారు చెప్పాను విన్నాను ముఖ్యమంత్రి. నేను నవ్వుకున్నా, ఏంది జనాన్ని ఇంకా మోసం చేస్తున్నాడు. అప్పుడే ఇద్దరిని కనమంటే, ఇప్పుడు నువ్వు 15,000 ఇస్తావని చెప్పి మొత్తం అందరిని కనమంటే ఎక్కడ ఇప్పుడు ఏడగంటారు. ప్రజలకి ఈ మెసేజ్ పాపం ఇస్తానన్నా అది ఎప్పుడు ఇస్తున్నారని చెప్పి సీనియర్ మ్యాన్ ఆయన చెప్పు.